సో ఇది బూరెలకండి పప్పు నేను నానబెట్టేసాను. పప్పు, బియ్యం కలిపి బూరెలకు నానబెట్టేసాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీ నాకు సరిగ్గా తెలీదు. ఉంటే దోసలకు పనిచేస్తది కదా అనేసి తీసుకున్నాను అనమాట. ఇది తోపుకి మాట. సో ఇప్పుడైతే మనం పూజ అయితే చేస్తాం కదా స్టవ్‌కి. పూజ అయితే చేసేసి మనం వంట అనేది స్టార్ట్ చేసేద్దాము. టైం అయితే అయిపోతుంది తొందరగా. సో నైటే పనులన్నీ చేసేసుకున్నానమాట. ఇంకేం పనులు అయితే నాకు పెండింగ్ అయితే లేవు. నైటే గిన్నెలు అయ్యి తోమేయడం, స్టవ్ అది క్లీన్ చేసేసారు. నెక్స్ట్ పనంతా అయితే అయిపోయింది. ఇక్కడ పసుపు కుంకాలు స్టవ్కి పెడదామని పూజ చేయడానికి తీసుకున్నాను అనమాట ఇవి. సో ఇప్పుడైతే నేనైతే 3కి అయితే లేచాను. లేచిన తర్వాత ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు కరెక్ట్‌గా 4 అయితే అయ్యింది. 4కి నేను వంటలు అనేది స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం లేట్‌గా చేశానులెండి. ఎందుకంటే కొంచెం నెమ్మదిగా ధీమాగా చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతోటి కొంచెం లేట్‌గా చేశాను నేనైతే పూజ అనేది. సో ఫస్ట్ అయితే ఇవి పెట్టేసిన తర్వాత పప్పు అయితే నానబెట్టాను ఇక్కడ. పప్పు నానబెట్టేసిన తర్వాత పప్పు కడిగేసి కుక్కర్ మీద అయితే ఎక్కిచ్చేసాను. ఫస్ట్ మనం పూజ అయితే చేసాం కదా, పాలు పొంగించాలి అనేసి నేనైతే టీకి ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ అయితే పాలైతే ఏసేసాను. పాలు పెట్టేసిన తర్వాత అప్పుడు పప్పు పెట్టి దాన్ని తోపులాగా చేసి అదే ఉండలకి ప్రిపేర్ చేశాను. ఉండలకు ప్రిపేర్ చేసి ఉండలైతే చేసేసానమాట. ఉండలు చేసేసిన తర్వాత కుక్కర్‌తో అన్నం పక్కన పెట్టేసి పులిహోరకి అంటే తాలింపులు అవి కలిపేసాం కదా, అవన్నీ కలిపేసాను. జస్ట్ పులుపు కలిపితే పులిహోర కూడా రెడీ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే నేను బూర్లు ప్రిపేర్ చేస్తున్నాను. బూర్లకి నెక్స్ట్ ఇక్కడ రుబ్బైతే రెడీ అవుతుందన్నమాట. పప్పు రుబ్బుతాం కదా తోపుకి. మేమైతే మా సైడ్ తోపు అంటాము. కొన్ని దిక్కుల అవి సోయా అంటారు. మేమైతే తోపు అని అంటాము. ఇంకా పులిహోరకైతే ఇక్కడ చింతపండు మగ్గు పెడుతున్నాను. ఆల్రెడీ తాలింపులు, వేరుశెనగ పలుకులు అన్నీ వేసేసానమాట. జీడిపప్పు అన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను బెల్లం పాకం అయితే తీసుకున్నాను. పాకం అంటే పాకం కాదు, జస్ట్ కరిగించి పక్కన పెట్టాను. ఎందుకంటే ఆరతిలోకి దానికి పనికొస్తుంది అనేసి. ఇక్కడైతే సగం అయితే నాకు డెకరేషన్ అయితే పూర్తి అయిపోయిందన్నమాట. ఇంకా డెకరేషన్ ఏంటంటే ఇంకా మా అత్తమ్మ అయితే పూజ స్టార్ట్ అయ్యింది. పూజ మొదలై అంటే పూర్తి అయినంత వరకు అలా సర్దుకొనే ఉందన్నమాట. అంటే ఎక్కడైనా ఒక మిస్టేక్ ఏదైనా ఉంటే అవి తీసేసి, అక్కడ పువ్వులు బాగోకపోతే తీసేసి ఇలా అయితే సర్దుకొని అయితే ఉంది మా అత్తమ్మ. నెక్స్ట్ ఏంటంటే మా అత్తమ్మ ఆరతి బాగా చేస్తుంది. దానివల్ల ఏంటంటే నేనైతే ఆరతి చేయలేదు, మా అత్తమ్మకి ఇచ్చేసాను పాలారతి చేయమనేసి. ఇక్కడైతే ఇంకా ఉండ్రాలు అవి గుచ్చి తర్వాత పాలవెల్లికి రెడీ చేస్తుందన్నమాట. ఈలోగా నేనైతే బూర్లు అయితే వేస్తున్నాను ఇంట్లోనే, లోపల కిచెన్లోని. ఇక్కడేమో మా అత్తమ్మ దానిమ్మకాయలు, తర్వాత జామకాయలు, సీతాఫలాలు, మొక్కజొన్న పత్తులు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి దారాలు కట్టేసి మీదన పాలవెల్లికి కట్టమని చెప్పి కట్టడానికి ఇక్కడైతే రెడీగా చేసుకుంటుందన్నమాట అన్నీని. సో ఇంకా వాళ్ళు కట్టేసరికి నేను అక్కడ ఖాళీ చేసేస్తే పని బాగుంటుందనేసి ఇక్కడైతే నేను ఫాస్ట్గా బూర్లు అనేది వేస్తున్నాను అనమాట. బూర్లు వేసేసిన తర్వాత ఇంకా నాకు పులిహోర కలిపేసాను, బూర్లు వేసేసాను. ఈ ప్రాసెస్ అయ్యేసరికి 6:30 అలా అయ్యిందన్నమాట నాకు టైము. నెక్స్ట్ ఆరిదొకటి ఉండిపోయింది. ఆరిదేమో మా అత్తమ్మ చేస్తుంది. ఇంక ఈలోగా నేను బూర్లు వేసేస్తే ఇక్కడ ఖాళీ అయిపోతుంది కదా, ప్లేట్స్ అన్నీ తీసేసి కడిగేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఫాస్ట్గా ఇక్కడ బూర్లు అయితే వేసేసి నెక్స్ట్ అత్తమ్మకి ఆరిదికైతే నేను ప్లేస్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇక్కడ పళ్ళుకి వాటికి తర్వాత ఉండ్రాళ్ళు అవి మెడలో వేస్తామన్నమాట. వాటికి తయారు చేస్తున్నారు. తయారు చేసిన తర్వాత పాలవెల్లికి అది కట్టేసిన తర్వాత చూపిస్తాను డెకరేషన్ మొత్తం. ఇప్పుడైతే అత్తమ్మ పని అయితే అయిపోయిందన్నమాట. అక్కడ కట్టేసి వచ్చి ఇక్కడికైతే ఆరతికి రెడీ చేస్తున్నారన్నమాట. పాలు అయితే కాస్తున్నారు, మరగబెడుతున్నారు. నేనైతే ఇక్కడ తాలికలకి ఏం చేశానంటే, తాలికలు జంతికల గొట్టంలో వేసి బాగా వస్తాయి అనేసి అనుకునేసరికి నేను అలా చేశాను. కాకపోతే మా అత్తమ్మేమో సగం చేత్తోని ఒత్తారు. అవి చేత్తో ఒత్తినవి మాత్రమే మిగిలాయి. నేను జంతికల గొట్టంలో వేసిన పిండినవి అయితే కనుక ఎక్కడా ఒకటి కూడా లేదన్నమాట. తర్వాత బాల్స్ లాగా అవి చేసినవి మాత్రమే ఉన్నాయి. అందులోనైతే ఆరతిలో కలిసిపోయినాయి.
జంతికలు గొట్టంతో సరిగ్గా రాలేదు. అవంట గుల్లగా వస్తాయంట. ఆ విషయం నాకు తెలీదు. మా అత్తమ్మ చెప్తే తెలిసింది. జంతికల గొట్టంతోని చేసేసానమాట. చేసిన తర్వాత ఇంక నేను ఆ తాలికలు చేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నాకింకా పనైతే అయిపోయింది. ఇక్కడ డెకరేషన్ మొత్తం చేసేసి అప్పుడు తయారయ్యి రావచ్చు అనేసి నేనైతే ఇంకా డెకరేషన్‌కైతే స్టార్ట్ చేస్తున్నా అనమాట. పూజ అయితే ఎక్కడ పార్వడిలో పెట్టలేదండి. ఎందుకంటే నార్మల్‌గా తీసేసాం కదా! ఇంకా మొత్తంగా నేనే అప్‌లోడ్ చేసేస్తున్నాను. ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే నేను పెట్టలేదు. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు డెకరేషన్ అయితే అవుతుంది కదా! ప్రస్తుతానికి దీని ఫినిషింగ్ టచ్ అయితే తర్వాత నేను ఒక నార్మల్‌గా షార్ట్ మామూలుగా తీశాను షార్ట్ వీడియోకనేసి. సో, అందులో అయితే నేను పెడతాను. చెప్పాలంటే మాకు విఘ్నేశ్వరుడి పూజ అసలు అనుకోలేదు చేస్తామనేసి. కాకపోతే అనుకోకుండా ఎంత జరిగిందంటే ఇంకా మా మాటల్లో అయితే చెప్పలేము. చాలా అయితే జరిగింది. అసలు అనుకోలేదు, ఊహించుకోలేదు. ఇక్కడ ఆర్ది కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇందులోని జీడిపప్పులు అవి వేసేస్తే కొబ్బరి ముక్కలు అయితే ఆల్రెడీ వేపేసి వేసేసాను. ఇక్కడ జీడిపప్పులు కూడా వేపేసి నెయ్యితో సైతంగా వేసేస్తే ఇంకా ఆర్ది కూడా ఫినిష్ అయిపోయినట్టే. ఇంకా నాకు అక్కడైతే డెకరేషన్ కూడా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఇంక మేమైతే పూజ స్టార్ట్ చేస్తాం. ఆ పూజ అయ్యేసరికి ఒక 9 ఆ టైం అయితే అయిపోయిందన్నమాట.
పూజకి మా డెకరేషన్ అయితే పూర్తి అయ్యిందన్నమాట. అంటే మేము ప్రసాదాలు అన్నీ పెట్టేసాము. లైటింగ్ అయితే ఒకసారి ఆఫ్ చేసామన్నమాట. ఎలా అంటే ఉంటుందో తెలీదు కదా! ఒకసారి అయితే లైటింగ్ అది ఆఫ్ చేసేసి సామాన్లు అన్నీ పేర్చేసిన తర్వాత మళ్ళీ లైటింగ్ అనేది ఆన్ చేసామన్నమాట. మా అక్కయితే అన్నీ పెట్టడానికి ఇలాగ అరేంజ్ చేసుకున్నాము ఇంకేకంగాన. ఒకసారి మొత్తంగా ఫోటో అయితే తీసుకున్నాం. ఫొటోస్ అవి తీస్తారు కదా! అవన్నీ తీసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట తయారయ్యి వచ్చినాక. మేమైతే ఉండ్రాలని ఇలా కడతామాట. ఉండ్రాలు చేసి దానికి ఆవిరి పట్టి అలాగా మెడలో వేస్తాము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా. సో పాలవల్లికి ఇంకా ఇలా కట్టేసాము. కట్టేసిన తర్వాత మా టోటల్ డెకరేషన్ మొత్తం ఇది మాట. సో మా పూజ అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మా పెద్ద బాబుని బుక్ చదవమని చెప్పాను. ఇంకా అదే టైంలో నేను మొబైల్లో కూడా పెట్టానమాట పూజా విధానం మొత్తం. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా తప్పు చెప్తే కొంచెం కవర్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఈ మధ్య అందరు పిల్లలు ఇంగ్లీష్ మీడియం కదా, తెలుగు సరిగ్గా రాదు వాళ్ళకి. సో అందుకనేసి నేను మొబైల్లో కూడా పెట్టడం అంటూ జరిగింది. దాన్ని చూసి నేను అలాగా పూజ అంటూ చేస్తున్నాను. ఇంకా నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది మాట. లాస్ట్కి అయితే వచ్చేసింది.
ఇంకా లాస్ట్కి అయితే నేను హారతి అయితే ఇచ్చేసాను. హారతి అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇదండి మా టోటల్ పూజ మొత్తం. ఇది ఇలా అయితే మేము చేసుకున్నాము. సో ఇదండి మా ఇంటి వినాయక చవితి. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.